రేయ్ బాబాయ్ పెళ్లికి వెళ్తున్నావు, రావట్లేదా నువ్వు? నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇలా ఎవరి పెళ్లికి రాకపోతే రేపు నీ పెళ్లికి కూడా ఎవరు రారు. రాపోతే పోనే, అలాంటి చుట్టాలు రాపోవడమే బెటర్. జనరల్ గా అయితే వచ్చావండి, నాకు పెళ్లి భోజనాలు అంటే చాలా ఇష్టం. సరే ప్లేట్ పట్టుకొని ప్రశాంతంగా భోజనాలు తింటుంటే ఒకడు వస్తాడు, వచ్చి నువ్వు గుండె వెంకన్న కొడుకువేనా? అవును. పెళ్లి గట్రా ఏమైనా అయిందా? ఆ నిండి ఎలగోలా తప్పించుకొని పక్కకు వచ్చి చూస్తే ఇంకోటి ఉంటాడు. దీనిలో ఉప్పు లేదు, కూరలో ఏమో కారం ఎక్కువైంది, ఊర్లో చూసా ఎంత ఆయిల్ ఉందో, ఉమ్ము గట్టిగా ఉంది. ఫుడ్ లో ఉన్న బొక్కలన్నీ ఎంచుతాడు. సరే వీళ్ళందరితో మనకెందుకు లేని పక్కకు వచ్చి ప్లేట్ పట్టుకొని తింటుంటే ఇంకోటి వస్తాడు. ఇక చూసు, జాగ్రత్తగా చదువుకుంటే బాగుంటాం. ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలా. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తా చెప్పు అంటాడు. ఇంకోటి వచ్చి ఎరా నేను గుర్తున్నానా అని అడుగుతాడు. నన్ను గుర్తుపెట్టవా? నిన్న నైట్ ఏం తిన్నానో కూడా నాకు గుర్తుండదు, వాళ్ళు అలా గుర్తుంటారు నాకు. ఇంకోటి అబ్బాయి రాడు వచ్చి మా కొడుకు తోపు, మా కూతురు తోపు, మాకెంత ఆస్తుంది, మాకంత ఆస్తుంది. వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత